వైసీపీ నేతలు తమకు ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎవరిపైనా కక్ష సారింపు చర్యలు పాల్పడొద్దని పార్టీ నేతలకు సూచించారు. అవినీతికి పాల్పడిన వారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. పార్టీ నేతలెవరూ ప్రభుత్వ కార్యక్రమాల్లో కుటుంబాలను ప్రోత్సహించవద్దని పవన్ కళ్యాణ్ సూచించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడితే సహించేదే లేదన్నారు. క్రమశిక్షణ ఉల్లంఘించిన నేతలను వదులుకోవడానికి కూడా తాను సిద్ధమని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై అందరికీ నమ్మకం కలిగించాల్సి ఉందని, పార్టీ కోసం కష్టపడిన వారిని తాను మర్చిపోనని అన్నారు. అయితే నామినేటెడ్ పోస్టులను టీడీపీ, బీజేపీతో కలిసి పంచుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈ విషయాన్ని నేతలు అర్థం చేసుకోవాలని సూచించారు. కూటమి పార్టీలో ఎవరిని కించపరచొద్దన్నారు. సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకుందామన్నారు. కుటుంబ రాజకీయాలు వద్దు, వారసులను తేవద్దు, వారసులు వస్తే కొత్త నాయకత్వం ఎలా వస్తుందంటూ పవన్ పేర్కొన్నారు. పదవులు ఉన్నా లేకున్నా పనిచేయాలని, ప్రజలు ఇచ్చిన సత్కారం కంటే ఇది గొప్పది కాదన్నారు. పోటీ చేసిన ప్రతి సీటు గెలిచాం. భారతదేశంలో ఇది ఎక్కడా జరగలేదు. మనమే ఒక కేస్ స్టడీ అంటూ పేర్కొన్నారు. ఒకప్పుడు మన వేదిక చాలా పెద్దగా అనిపించేది, కానీ మన గెలుపుతో ఇప్పుడు చిన్నది అయిపోయిందన్నారు. మనం తిన్న దెబ్బలు ఎవరు తిన్నా పక్షం రోజులు కూడా ఉండలేరన్నారు. ఓడిపోయిన ముఖ్యమంత్రి అసెంబ్లీలో కూడా లేకుండా వెళ్ళిపోయారు. ఒక సీట్ అన్నా వస్తే చాలు అనుకున్న మనం 100% స్ట్రైక్ రేట్ కొట్టామని తెలిపారు. మార్పు కోరుకుంటే ప్రజలు రోడ్లపైకి వస్తారన్నారు. కేసులు పెట్టారు, బూతులు తిట్టారు, వ్యక్తిగతంగా హింసకు పాల్పడ్డారని, చంద్రబాబును కూడా జైల్లో పెట్టారని, ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడి జనాల్లో ధైర్యం నింపామన్నారు. జన సైనికులు, నేతలు, వీర మహిళల వల్లే ఇది సాధ్యమైందన్నారు. తాము పోటీ చేయని చోటు కూడా జన సైనికులు అండగా నిలబడ్డారని అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.